బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ లౌకిక కూటమి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఎన్డీఏ ముందంజలో ఉంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నానికల్లా ప్రజల తీర్పేంటో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ దూసుకుపోతోంది. మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ ఆధిక్యంలో ఉన్నారు. ఆయన మగ్దాంపూర్, ఇమాంగంజ్ స్థానాల నుంచి పోటీ చేశారు. మగ్దూంపూర్ నుంచి ఆయన ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ లౌకిక కూటమి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఎన్డీఏ ముందంజలో ఉంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నానికల్లా ప్రజల తీర్పేంటో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పటివరకు అందుతోన్న సమాచారం ప్రకారం బీజేపీ ముందంజలో ఉంది. మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ ఆధిక్యంలో ఉన్నారు. ఆయన మగ్దూంపూర్, ఇమాంగంజ్ స్థానాల నుంచి పోటీ చేశారు. మగ్దూంపూర్ నుంచి ఆయన ఆధిక్యంలో ఉన్నారు ప్రస్తుతం. రైట్, బీహార్ ఎన్నికల ఫలితాల కోసం కేవలం ఆ రాష్ట్రం మాత్రమే కాదు, దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎన్నికల ఫలితాలను ఎక్స్క్లూజివ్ గా అందించేందుకు ఎన్టీవీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మినిట్ టు మినిట్ కౌంటింగ్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం. బీహార్ ఫలితాల్లో ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారు, దానికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ను మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ బీహార్ రాజధాని పాట్నాలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, హౌ టు యూ? ఋషి, చూసుకుంటే ప్రస్తుతం ఏఎన్ కాలేజ్, పట్నా టౌన్ లో ఉన్నటువంటి ఏఎన్ కాలేజ్ దగ్గర కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక్కడ భారీ భద్రతా బలగాలను మోహరించారు. మొత్తంగా 56.8% ఓటింగ్ పోల్ అయింది. 6,68,00,000 మంది ఓటర్లు 56.8% ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల లోపు ఒక స్పష్టమైనటువంటి వైఖరి రిజల్ట్స్ కు, ఫలితాలకు సంబంధించినటువంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చూసుకుంటే ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243లో మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్డీఏ కూటమా లేకపోతే జేడీఏ కూటమా అనే దానిపైన ప్రస్తుతం ఇంకా ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తంగా కీలకమైనటువంటి ఓటర్లలో చూసుకుంటే 6,68,00,000 మంది ఓటర్లలో కొత్తగా 80 లక్షల మంది యూత్ ఓటర్స్ న్యూలీగా వారు ఎలక్ట్ చేసుకున్నటువంటి అభ్యర్థి విషయం పైన వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయం కాబోతుంది. దాంతోపాటు మహిళలు, ఎక్కువగా అధికంగా ఉన్నటువంటి మహిళలు, 3 కోట్లకు పైగా ఉన్నటువంటి మహిళా ఓటర్లలో అత్యధికంగా వారి ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు పాల్గొన్నారు. కాబట్టి మొత్తంగా ఈ రోజు జరగబోయేటువంటి రిజల్ట్స్ లో కీలకమైనటువంటి 2 అంశాలు, ఒకటి మహిళలు ఇచ్చేటువంటి తీర్పు, మరొకటి కొత్తగా ఎన్రోల్ అయినటువంటి ఓటర్స్. వీరి ఇరువురి నిర్ణయం పైనే ఈ 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుందా లేకపోతే జేడీఏ కూటమి ముందస్తుల్లో నిలుస్తుందని దానిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 1-to-1 ఫైట్ నితీష్ కుమార్, నరేంద్ర మోడీ మధ్యన జరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మహాగఠబంధన్ జేడీయూ, ఆర్జేడీని బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు, ఓటర్లు స్వాగతిస్తారా లేకపోతే మరి కాకపోతే స్పష్టత అవకాశం కనబడుతున్నాయి. ప్రస్తుతానికి జేడీయూ, ఆర్జేడీ, ఇది బీజేపీ 3 కూడా వ్యక్తిగత ఫలితాల దిశగా ముందుకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో కనపడుతుంది. గతంలో చూసుకుంటే 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఫిబ్రవరి
ఒకసారి ఎన్నికలు జరిగాయి. అందు రావడం కారణంగా అక్టోబర్ లో మరొకసారి ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ దిశగా మరి ఈసారి 2015 అసెంబ్లీ ఎన్నికలు ముందుకు వెళ్తాయని దాని ఒక స్పష్టత మరి కథపతి వచ్చే కమ్యూనిస్ట్ పార్టీని కూడా 6 పార్టీలు కలిసి ఒక కూటమి ఏర్పడి వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. మరోవైపు ఎన్సీపీ, ఎస్పీ, కొత్తగా సంబంధించినటువంటి పార్టీ ఒక కూటమి ఏర్పడి ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఏఎస్పీ ఎక్కువ మటుకు దేశం కూడా ఒంటరిగా పోటీ చేసినటువంటి అవకాశమే. మరోవైపు ఎంఐఎం 6 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టి రైతులను నిర్మించిన దిశగా ముందుకు వెళ్తున్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో కనిపిస్తుంది. ఓటర్లు మాత్రం విస్తృతమైనటువంటి దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. కౌంటింగ్ సెంటర్ల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో బీహార్ ఎన్నికలు గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పి కూడుకున్నటువంటి ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ ను యాక్సెప్ట్ చేసే దిశగా ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీకి అనుకూలంగా ఓటర్లు అయితే ప్రస్తుతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్జేడీతో కలిసి వెళ్ళడం కారణంగా వ్యతిరేకత ప్రస్తుతం నితీష్ కుమార్ పైన కనబడుతుంది. దాని దిశగా ఫలితాలు ముందుకు వెళ్తే మాత్రం బీజేపీ అత్యధికంగా స్థితి సాధించేటువంటి అవకాశం కనబడుతుంది. మ్యాజిక్ ఫిగర్ 122కి ఎవరికి చేరుకుంటారని దానిపైన ప్రస్తుతం స్పష్టత రావాల్సింది. తీసుకున్న ఎలక్షన్స్ లో తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ మాత్రం విదేశానికి మినహా మిగిలిన అన్ని కూడా ఎక్కువ మటుకు ఆర్జేడీ, జేడీ కూటమికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. విదేశానికి మాత్రం బీజేపీకి 150 ఎగ్జిట్ పోల్ దిశగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా మరి ఫలితాలు ఉంటాయా? ఎందుకంటే విదేశానికి చూసుకుంటే గతంలో ఢిల్లీ అసెంబ్లీలో కానీ లోక్సభ ఎలక్షన్ కి సంబంధించిన విషయంలో కానీ క్లియర్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి విదేశానికి ఇచ్చినటువంటి రిజల్ట్ ప్రస్ఫుటంగా ముందుకు వెళ్తుంటే బీజేపీ స్పష్టంగా గెలిచేటువంటి అవకాశం లేదంటే జేడీయూ ఎన్డీఏ కూటమి పైన పూర్తి స్థాయిలో ఆర్జేడీ, జేడీయూ కూటమి పైచేయి సాధించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు ఇంకా ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసాగుతుంది. బీజేపీకి ఎక్కువ మటుకు కొత్త ఓటర్లు మొగ్గు చూపేటువంటి అవకాశం లేదు. డెవలప్మెంట్ దిశగా ప్రజల ఆలోచనలు కనిపిస్తుంది. ఆ దిశగా వెళ్తే మాత్రం నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు 2005 నుంచి 2015 వరకు నితీష్ కుమార్ పూర్తి స్థాయిలో ఆయన అధికారాన్ని 10 ఏళ్ల పాటు కొనసాగించినటువంటి పరిస్థితి. గతంలో చూసుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ 15 ఏళ్ల పాటు ఆర్జేడీ పార్టీ బీహార్ను ఏలినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ. మరి 25 ఏళ్ల పాటు వీరు ఇచ్చినటువంటి డెవలప్మెంట్ ప్రజలు చూశారు. కాబట్టి ఓటర్లు కొత్త వారికి అవకాశం ఇచ్చే దిశగా వెళ్తారా, లేదంటే ఆర్జేడీ, జేడీయూ కూటమికి అనుకూలంగా ముందుకు వెళ్తారనే దానిపైన రిజల్ట్స్ ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తంగా మహాకూటమికి సంబంధించినటువంటి ఫలితాలు ఆ దిశగానే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పటికీ ఎటువంటి రిజల్ట్స్ వస్తాయని దానిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. చూసుకుంటే జేడీయూ, ఆర్జేడీ చూసుకుంటే 101 సీట్లలో పోటీ చేసినటువంటి ఉంది. కాంగ్రెస్ 41 సీట్లలో పోటీ చేసింది. బీజేపీ 158 సీట్లలో పోటీ చేయగా ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ 23 సీట్లు, ఆర్ఎల్ఎస్పీ 21 సీట్లలో పోటీ చేసింది. ఈ మొత్తం సీట్లలో చూసుకుంటే 243 సీట్లలో బీజేపీ తొలిసారిగా 158 సీట్లలో పోటీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జేడీయూ, బీజేపీ కలిసి 2010లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ ఒంటరి బీజేపీ పార్టీ 150 సీట్లలో పోటీ చేయడం ఇది తొలిసారిగా భావించవచ్చు. నరేంద్ర మోడీ ఇటు అమిత్ షా ఇద్దరు కూడా ఇక్కడే ఉండి బీహార్ ఎలక్షన్స్ లో ఒక లోక్సభ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్లుగా భావించి నితీష్ కుమార్ ఓటమి విషయం పైన వాళ్ళు కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. అమిత్ షా దాదాపుగా 50 పూర్తి స్థాయిలో బహిరంగ సభల్లో పాల్గొని బీజేపీ పార్టీ కోసం పార్టీ అధ్యక్షుడిగా ఆయన కృషి చేశారు. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దాదాపుగా 20 పూర్తి స్థాయిలో బహిరంగ సభల్లో పాల్గొని ఆయన ప్రసంగించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు జేడీయూ నితీష్ కుమార్, మహాకూటమిలో ఉన్నటువంటి ఆర్జేడీ కలిసి ఒక మంచుపై కూడా ఒక్క బహిరంగ సభలో కూడా కలిసి ముందుకు రాలేదు. పూర్తి స్థాయిలో వాళ్ళు ఆర్జేడీకి ఆర్జేడీ, జేడీయూకి జేడీ ప్రసంగానికి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. బహిరంగ సభలో కూడా వాళ్ళు పంచుకోలేదు. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ లో చూసుకుంటే 56.58% జరిగిన ఈ పోలింగ్ లో ఫేజ్ 1 లో 57%, ఫేజ్ 2 లో 55%, ఫేజ్ 3 లో 53.8% జరిగింది. ఫేజ్ 4 లో 58% పోలింగ్ ఇక్కడ జరిగింది. ఫేజ్ 5 లో అత్యధికంగా 59.46% పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి. 60% పోలింగ్ కూడా ఏ ఫేజ్ లో కూడా జరగలేదంటే అర్థం చేసుకోవచ్చు. కొత్త ఓటర్స్ మరి ఓటు హక్కు వినియోగించుకున్న విషయంలో ముందుకు రాలేదు. కాబట్టి బీజేపీ దిశగా 80 లక్షల మంది కొత్త ఓటర్లు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఓటర్లకు సంబంధించినటువంటి పర్సంటేజ్ చూసుకుంటే తక్కువగానే ఉంది. కాబట్టి మరి జేడీయూ, ఆర్జేడీకే ఇది లబ్ధి చెందే దిశగా ముందుకెళ్లేటువంటి అవకాశం లేదు. లాస్ట్ 4th, 5th ఫేజుల్లో మాత్రం బాగా సస్పెన్స్ కొనసాగుతుంది. ఆ 4th, 5th ఫేజ్ సంబంధించినటువంటి పోలింగే పూర్తి స్థాయిలో డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ గా భావిస్తున్న స్థితి ప్రస్తుతం కనపడుతుంది. కౌంటింగ్ సెంటర్ లో ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా 5 ఫేజుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఏర్పాటు చేసి దాదాపుగా 1,00,000 మంది పారామిలిటరీ ఫోర్సెస్ ఇక్కడ బీహార్ పోలీసులతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన తర్వాత జరుగుతున్నటువంటి కౌంటింగ్ చూస్తున్నాం. ఇక్కడ ఏఎన్ కాలేజ్ ఇక్కడికి అతి సమీపంలో ఉన్నటువంటి ఏఎన్ కాలేజీలో కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా 39 సెంటర్లో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ సంబంధించి 243 అసెంబ్లీ స్థానాలకు ఇటు జేడీయూ, బీజేపీ ఎవరు గెలుస్తారని దానిపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఋషి. రైట్ సురేష్, మీరన్నట్టు ఇటు జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికి ఇటు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి హోరాహోరీ పోరు జరిగిన ఫేస్ టు ఫేస్ ఇటు నితీష్ కి మోడీకి మధ్య జరుగుతున్న పోరులాగే దీన్ని మొత్తం దేశం అంతా భావిస్తోంది. ప్రస్తుతానికి సర్వేలన్నీ కూడా ఇటు మహాకూటమికి అనుకూలంగా వచ్చినప్పటికీ ఇప్పుడు మనం ఆధిక్యం సంబంధించి చూస్తే కనుక 68 ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంటే కేవలం ఒక్క స్థానంలో అంటే 67 స్థానాల్లో జేడీయూ ఆధిక్యంగా కనిపిస్తోంది కేవలం ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. సో ట్రెండ్స్ ఈ విధంగానే కొనసాగితే కనుక చివరి వరకు టఫ్ ఫైటే కొనసాగే అవకాశం ఉంటుందా, లేకపోతే కొద్దిసేపట్లో వాతావరణంలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మీరన్నట్టు 4th and 5th phases సార్ చాలా ఇంపార్టెంట్. ఋషి చూసుకుంటే ట్రెండ్ సెట్టర్ అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేము, ఎందుకంటే చాలా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. 8 గంటలకు ఉదయం బ్యాలెట్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన ప్రక్రియలో కౌంటింగ్ లో భాగంగా ప్రారంభమైంది. ఆ తర్వాత 8:30కు కౌంటింగ్ ప్రారంభమైంది. కాబట్టి దాదాపుగా 11 గంటల సమయంలో ట్రెండ్ సెట్టర్ కు సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మహాకూటమిలో చూసుకుంటే జేడీయూకు ప్లస్ ఉన్నప్పటికీ నితీష్ కుమార్ ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు స్వాగతిస్తున్నప్పటికీ గత 10 ఏళ్లలో చేసినటువంటి డెవలప్మెంట్ విషయం పైన ముందుగా ఆయన వైపు నితీష్ వైపు వెళ్తున్నప్పటికీ కూడా గతంలో చేసినటువంటి ఆర్జేడీ 15 ఏళ్ల పాలనలో భయాందోళనతో ఉన్నటువంటి బీహార్ ఓటర్లు ఆర్జేడీ జేడీయూ కూటమిని యాక్సెప్ట్ చేసే దిశగా వెళ్తారా లేదని దానిపైన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కీలకమైనటువంటి ఈ ట్రెండ్ సెట్టర్ విషయం పైన జేడీయూ ఆర్జేడీని యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి విజయం ఉంటుంది, లేదంటుకుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ వైపుగా ఓటర్లు వెళ్లేటువంటి అవకాశాలు ట్రెండ్ సెట్టర్స్ ఫలితాలు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. నితీష్ కుమార్ కు ఓటు వేసే వాళ్ళు ఆర్జేడీకి వేయటం లేదు. ఆర్జేడీ వాళ్ళలో దాదాపుగా ఓట్ బ్యాంక్ ఆర్జేడీని చూసుకుంటే ఎస్పీ, ఎన్సీపీ, బీఎస్పీ, ఇటు ఎంఐఎం, దీంతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు చీల్చుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే యాంటీ ఓటింగ్ సంబంధించి ఆర్జేడీకి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జేడీయూకు ఈ ఆర్జేడీ నుంచి వచ్చేటువంటి పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి దాంట్లో కూడా 41 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే గతంలో 4 సీట్లు గెలిచినటువంటి వారు ఇప్పుడు 5-6 సీట్లకు వాళ్ళు పరిమితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు చూసుకుంటే ఇక్కడ అన్ని పార్టీలు రీజనల్ పార్టీస్ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక భాగంలో 243 స్థానాల్లో 50-50-50గా చూసుకుంటే 4-5 పార్ట్స్ గా విడిపోయి ఆర్జేడీ, బీజేపీ, ఇటు జేడీయూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక పార్టీ డిమాండ్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక ప్రాబల్యం ఉన్నటువంటి పరిస్థితి. దాని కారణంగానే కూటమిలో ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కనపడింది. ఈ విషయాన్ని ముందుగానే భావించి జేడీయూ, ఆర్జేడీ కూటమి పొత్తు పెట్టుకోవడం కూడా అదే కారణాలు. ఎందుకంటే 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఫిబ్రవరిలో ప్రస్ఫుటంగా హంగు రావడం కారణంగా 2005లో మరొకసారి అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించడం, దాంతో జేడీయూ అధికారాన్ని చేజిక్కించుకోవడం, తర్వాత 2010లో జేడీయూ అధికారంలో రావడం, ప్రస్తుతం జేడీయూ 10 ఏళ్ల పాటు అధికారం తర్వాత జరుగుతున్నటువంటి ఫలితాలు. ఎందుకంటే ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ కొద్దిగా ఉంటుంది, ఎందుకంటే 2 పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఎడ్జ్ ఉన్నటువంటి అవకాశం లేదు. ఆ దిశగా మరి ట్రెండ్ సెట్టర్ ఫలితాలు ముందుకు వెళ్తాయా, లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మహాకూటమిని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి ఓటర్స్ ముందుకు వెళ్తారన్న దానిపైన మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 39 సెంటర్లో పూర్తిగా స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఎన్టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తెలుగు ప్రజలకు అందించేందుకు పాట్నా నుంచి ప్రయత్నాలు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. బ్రేక్ తీసుకుందాం.